సో ఫైన్. ఒకసారి లాస్ట్ సెషన్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఒకసారి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాము. విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో లాస్ట్ సెషన్ లో మనం లిస్ట్ గురించి డిస్కస్ చేసినాం. స్ట్రింగ్స్ గురించి, ఈ ఇండెక్సింగ్ స్లైసింగ్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం, రైట్? పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్, అండ్ కంటిన్యూస్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవటం. అండ్ సో కంటిన్యూస్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవడం, దాని తర్వాత ఓన్లీ కంటిన్యూస్ ఎలిమెంట్స్ వరకు యాక్సెస్ చేసుకోవడం చెప్పానా? ఓకే. డైయింగ్ చెప్పలేదా? డైసింగ్ చెప్పలేదా? లేదండి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ డైసింగ్. సో ఈ స్లైసింగ్ కానీ, డైసింగ్ కానీ, ఇండెక్సింగ్ కానీ ఓన్లీ ఏ డేటా టైప్స్ కి సపోర్ట్ చేస్తాయి? ఇండెక్సింగ్ కానీ, స్లైసింగ్ స్లైసింగ్ ఆరల్స్ ఇండెక్స్, డైసింగ్, స్లైసింగ్, ఇండెక్స్ ఏ డేటా టైప్స్ కి సపోర్ట్ చేస్తాయి? ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ కి, లిస్ట్ డేటా టైప్ కి, ఓన్లీ టుపుల్. టూపుల్ డేటా టైప్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సెట్ అండ్ డిక్షనరీకి సపోర్ట్ చేయవన్నమాట. అంటే ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవడానికి, ఓకే, సెట్ లో కానీ డిక్షనరీలో కానీ సపోర్ట్స్ చేయి. ఓన్లీ స్ట్రింగ్, లిస్ట్, టపుల్లోనే చేస్తాయి. అందుకనే లాస్ట్ ఎగ్జాంపుల్స్ లో కూడా ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ కానీ నెగిటివ్ ఇండెక్సింగ్ కానీ స్ట్రింగ్ కి, లిస్ట్ కి, టపుల్ కి చూసాం, సెట్ కి అండ్ డిక్షనరీకి చూడలేదు. ఈవెన్ స్లైసింగ్ కూడా సేమ్ సిమిలారిటీనే. ఇప్పుడు మనం డైసింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే వేరియబుల్ లో సమ్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఎక్కడి నుండి అయితే మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నుండి, ఆ ఇండెక్స్ నుండి ఏ ఎలిమెంట్ దగ్గర అయితే మనం స్టాప్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఇండెక్స్, స్టాప్ ఇండెక్స్. సో నెక్స్ట్ మనం స్టెప్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పాలని, ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. పైథాన్, గ్యాప్స్ ఏం లేవు, స్పేసెస్ ఏం లేవు, ప్రోగ్రామ్ అని ఉందన్నమాట. ఓకే, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ ఇండెక్స్ అంటే చూడండి, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది, ఒక్కొక్క ఎలిమెంట్ మనం లీవ్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా నేను యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, దీని స్టార్ట్ ఇండెక్స్ ఎంత? 0 నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది వచ్చేసరికి 6, ఇది 7, అండ్ దిస్ ఈస్ 8, అండ్ ఇది 9, అండ్ దిస్ ఈస్ 10, ఇది 11, ఇది 12. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 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 కూడా 2నే. అంటే స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ ఎలిమెంట్స్, ఇండెక్స్ ఎలిమెంట్స్. ఓకే, సో ఏదైతే మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నామో ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ కాన్స్టెంట్ గా ఉండాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్. ఓకే, సో ఫైన్. మరి ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం మనం? 0 నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ 0 ఇవ్వాల్సి ఉంటుంది. మనం 12 కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 12 యాక్సెస్ చేసుకోవాలంటే 12 కన్నా ఎక్స్ట్రా ఇవ్వాలి, 12 కన్నా ఒక నెంబర్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నట్టు. అందుకనే 13. సో ఇప్పుడు మనము పైథాన్ ప్రోగ్రామ్ లో నుండి పి, టి, ఓ, పి, ఓ, ఆర్, ఎం యాక్సెస్ చేసుకోవాలంటే
ఈ ఈ ఈ స్ట్రింగ్, ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నామో ఆ వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ స్టార్ట్, స్టాప్, స్టెప్ ఇవ్వాల్సి ఉంటది. అర్థమైందా? ఓకే. ఓకే. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. ఐ హావ్ సేమ్ థింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఫ్రమ్ ఎక్కడ నుండి 0 నుండి 13 వరకు ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అందుకే మనకి ఏమొచ్చింది, PTO అనే వచ్చేసింది అవుట్పుట్. రైట్. అలా కాదు, నేను ఇంకేం ఇచ్చానంటే స్టార్ట్ ఇండెక్స్ జీరో ఇవ్వలేదు. ఐ గివ్ లైక్ 3 అండ్ స్టెప్ వచ్చేసరికి 10 ఇచ్చిన. ఎవ్రీ ఫోర్త్ ఎలిమెంట్ యాక్సెప్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఎవ్రీ ఫోర్త్ ఎలిమెంట్ అన్న అంటే స్టార్టింగ్ వాల్యూ 3 ప్లస్ 4 ఎంత, 7. 7 ప్లస్ 4 11. 11 అనేది 10 కన్నా ఎక్కువ ఉంది కదా. సో అందుకని మనం ఓన్లీ 2 క్యారెక్టర్స్ మాత్రం యాక్సెప్ట్ చేసుకుంటాం. దట్టు 3 పొజిషన్ లో ఉన్నది, 7th పొజిషన్ లో ఉన్నది. అందుకనే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హెచ్ఆర్ అని వచ్చింది. ఓకే, త్రీ పొజిషన్ ఏముంది చూడండి, దిస్ ఇస్ 0 1 2 3. 3 పొజిషన్ హెచ్ఏ కదా ఉంది, 3. మరి 7th పొజిషన్ ఏముంది, 3 4 5 6 7. 7 పొజిషన్ ఆల్ ఉంది. అందుకని మనకి హెచ్ఆర్ అని అవుట్పుట్ వచ్చింది. ఫాలో అవుతున్నారా మాధవి గారు? అవును. ఓకే. స్టార్ట్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇచ్చాము. స్టాప్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఇచ్చినాం. అండ్ నౌ ఐ గివ్ ది 3. నౌ చెప్పండి, ఇప్పుడు ఏ ఇండెక్స్ పొజిషన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు? 2 ఇండెక్స్ యాక్సెస్ చేసుకునేది. స్టార్టింగ్ పొజిషన్ ఇస్ 2 కాబట్టి, స్టెప్ ఈస్ 3 కాబట్టి 2 ప్లస్ 3 ఎంత, 5. 5 ప్లస్ 3 ఎంత, 8. 8 ప్లస్ 3 11. 11 అనేది 10 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి, సో మనం 3 క్యారెక్టర్స్ మాత్రం యాక్సెస్ చేసుకుంటున్నాం. అది కూడా ద పొజిషన్స్ ఆఫ్ 2 5 8 లో ఉన్న క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అందుకే మనకు అవుట్పుట్ TNO అని వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ది డైసింగ్ డన్. హ్మ్. ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ చేసుకుంటాం. సేమ్ ఇప్పుడు ఇలానే మనం ఏం చేద్దామంటే లిస్ట్ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, లిస్ట్ తీసుకుంటున్నా. సో లిస్ట్ లో ఐ హావ్ సమ్ ఎలిమెంట్స్ 34 90 12 67 100 34 or else 39. Okay, and 56 89 and 23 and 45 and 78 25. ఇలా మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియపోయింది అనుకోండి, మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ గా లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వీ హ్యావ్. టోటల్ గా ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది, 11th ఎండ్ అవుతుంది అనమాట. అందుకే మనకు కావాలనుకుంటే 0 ఆఫ్ వేర్ ఆఫ్ 11 అని అనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. చూడండి. ఓకే, అర్థమైంది కదా. లెంత్ ఫంక్షన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడం కోసం. ఇది వేర్ ఆఫ్ 11 ఎందుకు ఇచ్చామంటే టోటల్ గా 12 ఉన్నాయి కాబట్టి, సో 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 11 అనమాట. అంటే మనం 0 నుండి 11 వరకే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇందాకటి ఎగ్జాంపుల్ లో ఉన్న వాటికే మనం తీసుకుంటే, ఇక్కడ చూడండి, 0 నుండి మనకున్న టోటల్ గా 12 కదా. సో 12 అంటే 0 టు 13 ఇచ్చినాం. 0 టు 13 ఇచ్చినప్పుడు ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఏ ఇండెక్స్ పొజిషన్స్ యాక్సెస్ చేసుకుంటున్నాయి, 0 ఇండెక్స్ పొజిషన్, 2 ఇండెక్స్ పొజిషన్, 4 ఇండెక్స్ పొజిషన్, 6 ఇండెక్స్ పొజిషన్, 8 ఇండెక్స్ పొజిషన్, 10 ఇండెక్స్ పొజిషన్ అండ్ 12 ఇండెక్స్ పొజిషన్. టోటల్ గా మనకి
సెవెన్ సెవెన్ ఎలిమెంట్స్ ని లిస్ట్ లో అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా 3 పొజిషన్ 7 పొజిషన్ సేమ్ టు సేమ్ వేవ్ మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి. గురుటు ఇంకా అవుట్పుట్ ఓకే ఓకే. మనకి మ్యాక్స్ ఉన్నదే 12 కదా, సో మనకి 10 వరకే వస్తాయి అన్నట్టు. ఓకే, ఎందుకంటే మ్యాక్స్ ఉన్న ఎలిమెంట్స్ 12. ఓకే, సో 12 అనేది లేదు కదా, అందుకే మనకి టోటల్ గా 6 ఎలిమెంట్స్ వచ్చింది. డన్, అర్థమైందా ఈ కాన్సెప్ట్స్? సో సేమ్ ఇప్పుడు టుపుల్ కూడా సేమ్. టుపుల్ అన్నప్పుడు మనకి జస్ట్ పారాంథసిస్ ని జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ని రిమూవ్ చేసి పారాంథసిస్ ని ఇస్తే సరిపోద్ది అనమాట, మనకు అవుట్పుట్ సేమ్ వచ్చేస్తుంది. సార్ చూడటానికి లిస్ట్ టుపుల్ సేమ్ ఉన్నాయి కదా, మరి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టుపుల్ అండ్ లిస్ట్? ఓకే, వెరీ సింపుల్. మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా 34 90 23 నేను 10 స్టోర్ చేసుకోవాలి, అన్ఫార్చునేట్ గా నేను 100 స్టోర్ చేసుకున్నా. సో ఐ జస్ట్ వాంట్ బి మోడిఫై ది 100 కాకుండా 10 అని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. మరి 100 పొజిషన్ ఏంటి? 0 1 2 3 థర్డ్ పొజిషనే కదా. ఈ 3 పొజిషన్ అనేది ఆల్రెడీ 100 ఉంది, దాన్ని నేను 10 తో రీప్లేస్ చేయాలనుకుంటున్నా. సో సింపుల్ గా అప్డేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, సారీ ఏ కదా. ఓకే, ఇప్పుడు చూడండి 100 అనేది రీప్లేస్ అయిపోయి 10 రీప్లేస్ అయింది కదా. అంటే మోడిఫికేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఎందులో? లిస్ట్ కెన్ మోడిఫై. సో దాన్నే మనం ఏమంటామంటే మ్యూటబుల్ అంటాం అనమాట, మ్యూటబుల్ అంటాం. ఓకే, మ్యూటబుల్ డేటా టైప్. మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటంటే, ఒకసారి మనం డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో మనం ఏమన్నా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే అలాంటి మాడిఫికేషన్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అవునా? అవునా? మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు నేమ్ ని మాడిఫై చేసుకోవచ్చా, చేసుకోలేమా? హ్మ్? చేసుకో- చేసుకోవచ్చు. కానీ అకౌంట్ నెంబర్ ని, ఫోన్ నెంబర్ ని మాడిఫై చేసుకోవచ్చు కదా. ఐఎఫ్ఎస్సి కోడ్ మాడిఫై చేస్తారా? కొన్ని కొన్ని థింగ్స్ ని మనం మాడిఫై చేయలేం, కొన్ని కొన్ని థింగ్స్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఏటినైతే మనం మాడిఫై చేసుకుంటామో అవన్నీ మనం లిస్ట్ డేటా టైప్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఏవైతే మనం మాడిఫై చేసుకోలేమో వాటిని మనం టుపుల్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, ఇలా మాడిఫికేషన్ చేయటం ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే లిస్ట్ అనేది కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది. అండ్ మెమరీ సైజ్ వైజ్ కానీ, లేకపోతే దాని యొక్క హార్డ్నెస్ అనేది కొంచెం, మెమరీ సైజ్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసింది. లైట్ వెయిట్ ఉండదు, కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది అన్నట్టు లిస్ట్. కానీ ట్యూబుల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనం జస్ట్ స్టోర్ చేసుకుంటాం, మనం ఫ్యూచర్ లో మాడిఫికేషన్ చేసుకోలేం కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఎంత మెమరీ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు అనమాట. అంటే మనం జస్ట్ స్టోర్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో నాకు వాటి మాడిఫికేషన్ చేసుకునే అవసరం ఉండకూడదు, చేయకూడదు కూడా అనుకుంటేనా యూ కెన్ గో ఫర్ ది ట్రిపుల్. లేదు లేదు నేను మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ది లిస్ట్. డన్, ఇస్ ఇట్ క్లియర్? యా. సో ఇప్పుడు టూపుల్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ని ఎగ్జాంపుల్ తీసుకొని టూపుల్ లో ఇచ్చేసి మాడిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి అవుట్పుట్ వచ్చింది, ట్రిపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ది ఐటమ్ అసైన్మెంట్. అంటే మనం మాడిఫికేషన్ చేసుకోలేమని చెప్తున్నాం. ఓకే, సో ఇది ఏంది ట్రిపుల్ కి ఎగ్జాంపుల్ కదా. ట్రిపుల్ కాంట్ మాడిఫై. ఓకే, దాన్ని మనం సింపుల్ గా ఇమ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు కదా. ఓకే, సో ఇలాంటి థింగ్స్ ఉన్నాయి. మరి స్ట్రింగ్ వచ్చేసరికి కొన్ని
బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటి ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నప్పుడు మనం డిఐఆర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ స్ట్రింగ్ డేటా టైప్ క్లాస్ ఉంటుంది కదా, అది ఇచ్చామనుకోండి మనకి ఇలా డిస్ప్లే చేస్తుంది. ఇలా డిస్ప్లే చేసినప్పుడు చూడండి, ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం కొన్ని కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. సింపుల్ సింపుల్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను, మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. అందులో ఆమ్, ఇలా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే అన్ని స్మాలర్ కేసుగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా మనం లోయర్ మెథడ్ ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ అంతా ఏం రిటర్న్ చేస్తుందంటే అన్ని లోయర్ కేస్ క్యారెక్టర్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి టుపుల్ కూడా ఇమ్యూటబుల్. సో ఒకసారి మనం సారీ స్ట్రింగ్ కూడా ఇమ్యూటబుల్. ఒకసారి మనం స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ ని డిఫైన్ చేస్తే అందులో ఉన్న క్యారెక్టర్స్ మనం అప్డేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే. ఇక్కడ చూడండి, మీకు కావాలంటే ఏ అనేది మాడిఫై అవ్వలేదు. ఏ అనేది ఒరిజినల్ గా సేమ్ అలానే ఉంది. జస్ట్ మనం మాడిఫై చేసి అన్ని లోయర్ కేస్ గా కన్వర్ట్ చేసి రిటర్న్ చేసినాం, కానీ ఏని అప్డేట్ చేయలేకపోయాను. ఏని మనం అప్డేట్ చేయలేం, ఎందుకంటే వన్స్ ఇఫ్ యూ క్రియేటెడ్ సమ్ క్యారెక్టర్స్ ఇన్ అ స్ట్రింగ్, యూ కాంట్ మాడిఫై ఇన్ ఫ్యూచర్. సో స్ట్రింగ్ కూడా ఇమ్యూటబుల్ డేటా టైప్. ఓకే. సో లోయర్ మెథడ్ అని చెప్పేసి, అప్పర్ మెథడ్ అని. ఓకే. అండ్ అప్పర్ మెథడ్ అంటే అన్ని క్యారెక్టర్స్ కూడా మనకి అప్పర్ కేస్ లో కన్వర్ట్ అవుతాయి. స్వాప్ కేస్ అంటే స్వాప్ అంటాం అనమాట. స్వాప్ కేస్ అంటే లోయర్ కేస్ క్యారెక్టర్స్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ గా, అప్పర్ కేస్ క్యారెక్టర్స్ లోయర్ కేస్ క్యారెక్టర్ గా కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే. ఆ, లేదు. సో మన దగ్గర ఏంటంటే ఐ జస్ట్ వాంట్ యాడ్ సమ్ జీరోస్ ఫిల్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మన దగ్గర 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే. సో టోటల్ గా నా యొక్క స్ట్రింగ్ వచ్చేసరికి 10 క్యారెక్టర్స్ ఉండాలి. ఆల్రెడీ 6 ఉన్నాయి కదా, ఇంకో 5 క్యారెక్టర్స్ నేను జీరో ఫిల్ చేస్తాను అనమాట. జెడ్ ఫిల్ ఆఫ్ 10 మన విత్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. జెడ్ ఫిల్ ఆఫ్ 10 ఇచ్చామనుకోండి, సో టోటల్ గా మనకి 10 క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఆల్రెడీ 6 క్యారెక్టర్స్ పైథాన్ అని ఉంది కదా, సో రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏం చేసింది అంటే జీరోస్ యాడ్ చేసింది అనమాట లెఫ్ట్ సైడ్. ఓకే. దట్ ఈస్ జెడ్ ఫిల్. సో ఇంకోటి వచ్చేసరికి సెంటర్. సో సెంటర్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ సేమ్ ఇందాక మనం జీరోస్ ఎలా అయితే యాడ్ చేసాం అలా, కాకపోతే ఇక్కడ ఏంటంటే విడ్త్ మనం డిఫైన్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ క్యారెక్టర్స్ మనం ప్లేస్ చేయాలన్నది మనం డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ క్యారెక్టర్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఆల్రెడీ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, టోటల్ విడ్త్ వచ్చేసి 10 ఉండాలి. సో రిమైనింగ్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ క్యారెక్టర్స్ ఏని ప్లేస్ చేస్తాయి అనమాట. అందుకని ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, ఏ ఏ దీన్ని మనం సెంటర్ అనొచ్చు. సెంటర్ అంటే మనం ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని మిడిల్ లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విడ్త్ కి సపోర్ట్ చేసే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తా ఉంటది అన్నమాట. ఓకే. క్లియర్. సో స్ట్రిప్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది మన దగ్గర. సో స్ట్రింగ్ ఉంది. సో ఆల్రెడీ ఏ క్యారెక్టర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి. నేను ఆ ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి నువ్వు వేటినైతే రిమూవ్ చేయాలనుకున్నావు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కామన్ కంటిన్యూస్ గా ఉన్న క్యారెక్టర్స్ ని రిమూవ్ చేసేసింది. అందుకని మనకు పైథాన్ వచ్చేసింది అనమాట. ఓకే. స్పేసెసే కాదు, ఏదన్నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కామన్ క్యారెక్టర్ రిపీట్ అవుతున్నా సరే వాటిని రిమూవ్ చేసేసింది. ఓకే. ఇలా కొన్ని ఫంక్షన్స్ ని యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఆన్ టాప్ ఆఫ్ ది స్ట్రింగ్ డేటా టైప్. అర్థమైందా? సో మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఏంటంటే ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కానీ ఆఫ్టర్ ద సెషన్ అసలు ఈ ఫంక్షన్స్ ఏంటి, ఈ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం అన్నది మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. Done? Okay. ఓకే. నా సేమ్ లైక్ లిస్ట్ కూడా, లిస్ట్ లో కూడా కొన్ని మనకి మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటన్నది ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం ఒకసారి. చూస్తే మనకు చూడండి కొన్ని కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఏమేమి మెథడ్స్ ఉన్నాయి?
సార్ట్, రివర్స్, రిమూవ్, పాప్, ఇన్సర్ట్, ఇండెక్స్, ఎక్స్టెండ్, ఇలా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇందులో అన్ని నేను చెప్పను, మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్ ఉంది, రెండు రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక న్యూ ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సింపుల్ గా మనం అపాండ్ మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అపాండ్ ఆఫ్ 100 అని అనుకోండి, ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది అపాండ్. లేదు, అన్ని ఎలిమెంట్స్ ని మనం క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, క్లియర్ అంటే ఏంటి? రిమూవ్ కదా. సో జస్ట్ క్లియర్ మెథడ్ ఇచ్చేసాం అనుకోండి, అన్ని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసింది. ఓకే, అందుకని మనకి ఎంప్టీ లిస్ట్ ఇచ్చేసింది అవుట్పుట్. ఇండెక్స్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి, 45, 90 అండ్ 34 అని. అసలు 90 ఏ ఇండెక్స్ పొజిషన్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. సింపుల్ గా మనం ఇండెక్స్ ఆఫ్ 90 అని ఇచ్చామనుకోండి, ఆ 90 అనేది ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందో మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఇండెక్స్. అలా కాకుండా ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని నేను లేదా లాస్ట్ ఎలిమెంట్ ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా, లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే పాప్ మెథడ్ యూజ్ చేసేసుకొని యూ కెన్ రిమూవ్ ఇట్. ఇది రిమూవ్ చేసేటప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ కూడా చేసిద్ది అనమాట. ఇది రిమూవ్ చేసిద్ది యాజ్ వెల్ యాజ్ రిటర్న్ కూడా చేసిద్ది. అందుకని మనకు అవుట్పుట్ ఇక్కడ 20 అని వచ్చింది. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ 20 వచ్చింది. ఎందుకు 20? ఏదైతే ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుందో దాన్ని మనం రిటర్న్ కూడా చేసిద్ది పాప్. సో రిమూవ్ చేసిన తర్వాత ఉన్నది ఒకటే ఎలిమెంట్ కాబట్టి మనకి లిస్ట్ లో ఓన్లీ 10 ఒకటే కనిపిస్తుంది. ఓకే, సో ఇన్సర్ట్ అంటే ఏంటంటే వీ కెన్ యాడ్ ది ఎలిమెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ టూ ఎలిమెంట్స్. రిమూవ్ వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం కోసం మనం యూజ్ చేసుకుంటాం. ఒక రివర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ గా మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం రివర్స్. సార్ట్ వచ్చేసరికి ఒక అసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో చేసుకోవడం కోసం సార్ట్ యూజ్ చేసుకుంటాం. సో ఇవి చాలా సింపుల్ మెథడ్స్, ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేయండి వీటిని కూడా. ఓకే, నెక్స్ట్, టుపుల్ లో మరి ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి అంటే ఏ ఫంక్షన్స్ ఉండవు. ఎందుకు? టుపుల్ ఈజ్ ది ఇమ్యూటబుల్ డేటా టైప్ కదా, బట్ మనం మోడిఫికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండవు కాబట్టి ఓన్లీ రెండు మూడు మాత్రమే పనిచేస్తాయి. ఏంది? ఇండెక్స్ రిటర్న్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది, ఒక ఇండెక్స్ మెథడ్. కౌంట్ మెథడ్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడం కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ 10, 90, 10 అండ్ 34, 10. 10 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్ కదా. సో సింపుల్ గా కౌంట్ ఆఫ్ 10 అని అనుకోండి, మనకు అవుట్పుట్ 3 వచ్చింది అనమాట. 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అది కౌంట్ మెథడ్ యూస్. ఇండెక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏ పొజిషన్ అన్నది తెలుసుకోవడం కోసం ఇండెక్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకి టుపుల్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఓన్లీ రెండు ఫంక్షన్సే ఉన్నాయి, రెండు మెథడ్సే ఉన్నాయి. అవి ఈ రెండు మెథడ్స్ కూడా ఆల్రెడీ లిస్ట్ లో కూడా ఉంటాయి అన్నమాట. అదే కౌంట్ మెథడ్ ఉంటుంది, ఇండెక్స్ మెథడ్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఈవెన్ స్ట్రింగ్ లో కూడా అదే మెథడ్స్ కూడా ఉంటాయి, కౌంట్, ఇండెక్స్ కూడా ఉంటాయి అన్నమాట. కావాలంటే మీరు వెరిఫై చేస్తే తెలిసింది. కొన్ని మెథడ్స్ కామన్ కామన్ గా ఉంటాయి. ఫైండ్ ఫైండ్ కూడా మనకి ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం, ఇండెక్స్ కూడా ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. మరి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటన్నది మీరే ఎక్స్ప్లోర్ చేయండి. కౌంట్ ఇక్కడ కూడా ఉంది కదా. కౌంట్ క్యాపిటలైజ్ ఏంటి అంటే ఫస్ట్ క్యారెక్టర్ ని క్యాపిటలేటర్ గా కన్వర్ట్ చేసింది, మిగతా అన్ని స్మాలర్ కేస్ క్యారెక్టర్ గా. సెంటర్ అంటే తెలుసు, ఎండ్స్ విత్, ఎక్స్టెండ్, ఫైండ్, ఫైండ్ అన్నా కూడా చెప్పేసినాం. ఇండెక్స్ కూడా తెలుసు మీకు. ఈజ్ ఆల్ఫా అంటే ఇవి ఈజ్ తో స్టార్ట్ అయిన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి అంటే మనకి ట్రూ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తాయి. అంటే మన యొక్క స్ట్రింగ్ లో ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ మాత్రమే ఉంటాయి. స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకో ఫాల్స్ రిటర్న్ చేసింది. ఓన్లీ ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఉన్నాయి అనుకోండి, ఈ రెండిట్లు రెండు ఉండొచ్చు లేదా రెండిట్లు ఏదన్నా ఒకటి ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఉంటే అది ట్రూ చేసింది. ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటే ట్రూ చేసింది ఇక్కడ. ఓకే, ఈజ్ డెసిమల్ అంటే నెంబర్స్ అన్నమాట. డెసిమల్స్ కానీ డిజిట్స్ కానీ ఇవన్నీ నెంబర్స్ మాత్రం ఉంటేనే మనకు రిటర్న్ చేసింది. ఈజ్ లోయర్ అంటే అన్ని క్యారెక్టర్స్ కూడా లోయర్ కేస్ క్యారెక్టర్స్ ఉంటే రిటర్న్ ట్రూ చేసింది అనమాట. ఈజ్ టైటిల్ అంటే టైటిల్ ఫార్మాట్ లో ఉండాలి, ఓన్లీ స్పేసెస్ మాత్రం ఉంటే ట్రూ చేసింది. ఈజ్ అప్పర్ అంటే అన్ని అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఉంటే ట్రూ చేసింది. సో ఈజ్ తో స్టార్ట్ అయిన ఫంక్షన్స్ మనకు అవుట్పుట్స్ ఏమొస్తాయి? ట్రూ గాను ఫాల్స్ గాను వస్తాయి. ఎందుకు ట్రూ గాను ఫాల్స్ గాను వస్తాయి అంటే వాటి వాటిని ఆల్రెడీ డిఫైన్ చేశారనమాట. ఓన్లీ ఇవి మాత్రమే ఉంటే మనకి ఇలా అవుట్పుట్ రావాలని చెప్పి, అంటే ట్రూ ఆఫ్ చెకింగ్ చెకింగ్ పర్పస్ గా, ఎక్స్ప్రెషన్ చెకింగ్ పర్పస్ గా మనం యూజ్ చేసుకుంటాం ఈ ఫంక్షన్స్ ని, ఈజ్ ఫంక్షన్స్, ఈజ్ తో స్టార్ట్ అయ్యే ఫంక్షన్స్ ని. ఓకే, సో ఇవి
ఈ 3 డేటా టైప్స్ గురించి మీరు ఇవాళ ఏం చేస్తారంటే, ఈ టైం ఉంది కదా, ఈ టైంని మీరు ఏం చేస్తారంటే కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి స్ట్రింగ్ గురించి, లిస్ట్ గురించి, టుపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. రేపు మనం సెట్ గురించి, డిక్షనరీ గురించి క్లోజ్ చేసేస్తాను. సో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్స్ ని మనం ఆ, రేపటితో క్లోజ్ చేసేసి వీ కెన్ స్టార్ట్ సమ్ న్యూ థింగ్స్. ఓకే. యా, చలో. బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అలానే రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తాను, పంపిస్తాను మీకు. యా, చలో. వాళ్ళు పంపిస్తారు రికార్డింగ్స్. అదే. మాక్సిమం ఇప్పుడు ఇవన్నీ బేసిక్స్, పెద్ద రికార్డింగ్స్ ఏం అవసరం లేదని చెప్పేసి నేను కొంచెం కాంప్లికేటెడ్ థింగ్స్, ఎందుకంటే మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. నేనే చెప్పిందే కాకుండా మీరు కూడా కొంచెం ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్స్ వాటి నుండి కూడా చూస్తుంటే మీకు ఒక అండర్స్టాండింగ్, నేను ఏదైతే టాపిక్ చెప్పానో ఆ టాపిక్ మీద కొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, ఓన్గా నేను చెప్పింది కాకుండా. ఓకే. యా ఎక్స్ప్లోర్ చేస్తాను. బట్ అంటే నాకు మీ రికార్డింగ్ ఉంటే ఒకసారి దాన్ని చూసుకుని, బికాస్ ఓకే. లైక్ ఓకే. వై మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ టేకింగ్ నోట్స్ బికాస్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ యువర్ లెక్చర్ యాక్చువల్లీ. సో ఓకే. జస్ట్ రికార్డింగ్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ మీ. షూర్, ఐ కెన్ షేర్ విత్ యూ. యా. థ్యాంక్ యూ. ఇవాళ ఇవాళ పంపిస్తాను, మీరు ఒకసారి మిస్ చేయండి. ఓకే. చలో, బాయ్.